హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో ఒకే బ్యాటర్తో 3 రకాల బజ్జీలు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. దానికన్నా ముందు ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ కూడా చేయండి. ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. బజ్జీలు ప్రిపేర్ చేసుకోవడానికి ముందుగా మనం పిండిని జల్లించుకోవాలి. దీనికోసం 1 కప్పు శనగపిండి, 1/2 కప్ వరకు బియ్యం పిండి, 1 టేబుల్ స్పూన్ రెడ్ చిల్లీ పౌడర్, రుచికి సరిపడా ఉప్పు, 1/2 టేబుల్ స్పూన్ వరకు పసుపు కూడా వేసుకుందాం. పసుపు అనేది ఆప్షనల్ ఫ్రెండ్స్, ఇక్కడ నేను కలర్ కోసం యూస్ చేస్తున్నాను. అలానే 1/2 టేబుల్ స్పూన్ వరకు బేకింగ్ సోడా కూడా వేసి పిండిని ఈ విధంగా జల్లించుకోవాలి. ఇలా జల్లించుకున్న తర్వాత ఇందులో 2 టేబుల్ స్పూన్స్ వరకు వాము కూడా వేసి వాము పిండి కలిసేలాగా కలుపుకుందాం. పిండిని జల్లించుకోవటం వల్ల ఉండలు లేకుండా ఉంటుంది. ఇలా అంతా కలుపుకున్న తర్వాత ఇందులో కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుంటూ పిండిని కలుపుకోవాలి. పిండిని మరీ పలుచగా కలుపుకోకూడదు, కొంచెం గట్టిగా ఉంటేనే బజ్జీలు అనేవి పర్ఫెక్ట్గా వస్తాయి. ఫైనల్గా పిండి రెడీ అయిపోయింది. ఇప్పుడు బజ్జీలు వేసుకుందాం. ముందుగా మనం మిర్చి బజ్జీని ప్రిపేర్ చేసుకుందాం. దీనికోసం బజ్జీ మిర్చిని ఇలా హాఫ్కి కట్ చేసి పెట్టుకున్నాను. ఇలా కట్ చేసి పెట్టుకున్న మిర్చీలను మనం పిండిలో డిప్ చేసి ఆయిల్లో వేసి డీప్ ఫ్రై చేసుకుందాం. రెడీ అయిపోయాయి. వీటిని ఆనియన్స్తో సర్వ్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటాయి. తర్వాత వంకాయ బజ్జీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. ఈ వంకాయ బజ్జీ ప్రిపేర్ చేసుకోవడం కోసం ముందుగా మనం వంకాయలని ఇలా శుభ్రంగా కడిగి ఆరబెట్టుకోవాలి. ఇలా ఆరబెట్టుకున్న వంకాయలని 4 భాగాలుగా కట్ చేసి ఆయిల్లో వేసి ఫ్రై చేసుకుందాం. వంకాయ బజ్జీకి వంకాయలని ఖచ్చితంగా ఫ్రై చేసుకోవాలి ఫ్రెండ్స్. ఈ బజ్జీల కోసం ఇక్కడ నేను లేతగా ఉన్న వంకాయలని యూస్ చేస్తున్నాను. ఇలా ఆయిల్లో వేసి 5 నిమిషాలు లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. మరి ఎక్కువగా ఫ్రై చేసుకోవాల్సిన అవసరం లేదు. అలానే వంకాయలు చాలా త్వరగా ఫ్రై అవుతాయి. ఇలా 5 నిమిషాలు ఫ్రై చేసుకున్న తర్వాత వీటిని మనం ముందుగానే రెడీ చేసి పెట్టుకున్న పిండిలో వేసి ఒక్కొక్కటి డిప్ చేసి ఆయిల్లో వేసి డీప్ ఫ్రై చేసుకుందాం. ఇలా వంకాయ బజ్జీలు మొత్తం రెడీ అయిన తర్వాత వీటి లోపల స్టఫింగ్ కోసం సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కల్లో కొద్దిగా కొత్తిమీర, 1/2 టేబుల్ స్పూన్ కారం, 1/2 టేబుల్ స్పూన్ వరకు ఉప్పు, అలానే ఒక 1/2 లెమన్ కూడా వేసి వీటన్నింటినీ కలుపుకుందాం. ఇలా వీటన్నింటినీ బాగా కలుపుకున్న తరువాత ఇందులో ఫ్రై చేసి పెట్టుకున్న పల్లీలు కూడా వేసుకుందాం. పల్లీలు కూడా వేసుకొని మరొకసారి అంతా బాగా కలుపుకుందాం. ఇలా అంతా బాగా కలుపుకున్న తర్వాత ప్రిపేర్ చేసి పెట్టుకున్న బజ్జీలను ఇలా మధ్యకు కట్ చేసుకొని రెడీ చేసి పెట్టుకున్న ఆనియన్ మిక్స్ని మధ్యలోకి స్టఫ్ చేసుకుందాం. ఇదే విధంగా మిగిలిన వాటికి కూడా స్టఫ్ చేసుకుందాం.
ఇలా అన్నింటినీ రెడీ చేసుకున్న తర్వాత పైనుంచి కొద్దిగా చాట్ మసాలా కూడా వేసుకుందాం. ఈ చాట్ మసాలా అనేది ఆప్షనల్ ఫ్రెండ్స్, కానీ వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఫైనల్గా వంకాయ బజ్జీ రెడీ అయిపోయాయి. ఈ వంకాయ బజ్జీ టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్, ఖచ్చితంగా ట్రై చేయండి. ఫైనల్గా అరటికాయ బజ్జీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. మీరు ఇక్కడ చూసినట్లయితే అరటికాయ బజ్జీ చక్కగా పొంగి చాలా పర్ఫెక్ట్గా వచ్చాయి. ఈ బజ్జీ కోసం అరటికాయల్ని ఈ విధంగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నాను. ఇలా కట్ చేసి పెట్టుకున్న ముక్కలను మనం ముందుగానే రెడీ చేసి పెట్టుకున్న పిండిలో డిప్ చేసి ఆయిల్లో వేసి డీప్ ఫ్రై చేసుకుందాం. మనం ఇదే ప్రాసెస్లో ఆనియన్ బజ్జీని కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు. అరటికాయ బజ్జీలు కూడా రెడీ అయిపోయాయి. వీటిని కూడా ప్లేట్లోకి తీసుకుందాం. ఫైనల్గా అరటికాయ బజ్జీలు కూడా రెడీ అయిపోయాయి. పిండిని ఈ విధంగా కలుపుకుంటే మనం వేటితో చేసుకున్న బజ్జీలు అనేవి ఇలా పర్ఫెక్ట్గా వస్తాయి. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చినట్లయితే ఖచ్చితంగా ఒక లైక్ చేసి ఎవరికైనా యూజ్ అవుతుంది అనుకుంటే షేర్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.